జేఎన్టీహెచ్ ప్రతి స్టూడెంట్ కూడా అడుగుతూ ఉన్న విషయం. ఎందుకంటే ఇప్పటికి మీకు కాలేజీల వాళ్ళు ఈ డిటెన్షన్ లిస్ట్ అనేది పంపించకుండా ఉన్నట్టయితే, ఎందుకంటే హాలిడేస్ రన్ అవుతున్నాయి కాబట్టి పంపించకుండా ఉన్నట్టయితే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే రిలాక్సేషన్ ఇచ్చారా? లేకపోతే రెగ్యులేషన్ ప్రకారం జరుగుతుందా అని చెప్పేసి. సో దాని గురించి అడుగుతా ఉన్నారు. దాని గురించి అబ్బాయి ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఖచ్చితంగా ఒక హైప్ ఇవ్వండి, రీచ్ అవుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే R22 ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయిన వాళ్ళకి డిటెన్షన్ లిస్ట్ పంపించడం జరిగింది. అయితే మీరు ఒకటి గమనించాలి, లాస్ట్ ఇయర్ ఎటువంటి డిటెన్షన్ లేకుండా ప్రమోట్ చేశారు. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ చేశారు, కానీ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫ్రెష్ కాబట్టి వాళ్ళకి సెకండ్ ఇయర్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి యాజ్ పర్ అకాడమిక్ రెగ్యులేషన్ నిన్న మనం ఏదైతే క్రెడిట్స్ రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి మాట్లాడుకున్నామో దాని ప్రకారం పెట్టిన ఒక అర్థం ఉంటుంది. మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి లాస్ట్ ఇయర్ డిటెన్షన్ లేదు. మరి ఆ లెక్కలో చూసినట్టయితే పూర్తి స్థాయి క్రెడిట్స్ డబల్ అవుతాయి కదా రిలాక్సేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి అందరిలో కూడా అనుమానం ఉందన్నమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే నా దగ్గరికి లిస్ట్ అయితే రాలేదు. ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళకి పోయిన సంవత్సరం ఎటువంటి డిటెన్షన్ లేకుండా ప్రమోట్ చేశారు కాబట్టి రిలాక్సేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవ్వడానికి రిలాక్సేషన్ లేకుండా యాజ్ పర్ ద రెగ్యులేషన్ వీళ్ళు చేసి ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి మీలో ఎవరైనా లిస్ట్ చూసుకున్నారు? లిస్ట్ చూసుకుంటే మీకు నిన్న క్రెడిట్స్ వీడియో చేశాను. సో రిలాక్సేషన్ ప్రకారం ఉందనిపించిందా, లేకపోతే యాజ్ పర్ అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం డిటైన్ చేశారా అన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ కూడా దాంట్లో కామెంట్ చేయండి. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి అయితే థర్డ్ ఇయర్ అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరికి రిలాక్సేషన్ ఇచ్చారు, ఎవరికి రిలాక్సేషన్ ఇవ్వలేదని తెలియాలన్నమాట. మొత్తానికైతే ఓవరాల్గా ఇది నేనైతే కనుక్కొని ఏదో వీడియో చేస్తాను మళ్ళీ. ఈలోపు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడతా ఉన్నారు. దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.